మనందరికీ ఆ బాగా తెలిసిన ఫీలింగ్ ఇది కదా. ఉమ్, ఉదయాన్నే లేవాలి, జిమ్ముకి వెళ్ళాలనుకుంటాం. అవును. కాని మనస్సులో ఎక్కడో ఒక చిన్న వాయిస్, అబ్బా ఈరోజు చలిగా ఉంది, రేపు చూద్దాంలే కరెక్ట్. లేదా ఆఫీస్ పని, అమ్మో చాలా వేడిగా ఉంది, కాసేపు ఆగి మొదలు పెడదాం అనిపిస్తుంది. సరిగ్గా అదే. ఈ చిన్న చిన్న సాకులు మనల్ని ఎంత వెనక్కి లాగుతాయో కదా. అసలు ఈ సాకులు చెప్పే అలవాటు మనందర్లోనూ ఉంటుంది. నిజమే. అయితే ఇదే విషయం గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మాతంగ పుత్త అనే ఒక బౌద్ధ భిక్షువు కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. అవును, ఈరోజు మనం ఆయన చెప్పిన మాటల్లోని లోతును పరిశీలించబోతున్నాం. మన దగ్గరున్న ఆధారం మాతంగ పుత్త తేరా గాథ నుంచి తీసుకోబడిన కొన్ని శ్లోకాలు. అంటే మన లక్ష్యం కేవలం వాటిని చదివి వినిపించటం కాదు. కాదు, అసలీ సాకులెందుకు చెబుతాం, వాటిని దాటి ముందుకు వెళ్లడానికి ఆయన చెప్పిన మార్గమేంటి, ఇంకా ఈ పురాతన జ్ఞానం నేటి మన ఆధునిక జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది విశ్లేషించడమే మన ఈరోజు ప్రయత్నం. ఎందుకంటే ఆయన నేపథ్యం తెలిస్తే ఆయన మాటలకు మరింత బలం చేకూరుతుంది. ఆయన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన దగ్గరున్న ఆధారం ప్రకారం ఆయన పూర్వజన్మలో హిమాలయాల దగ్గర ఒక నాగరాజునమాట. నాగరాజా? అవును. ఒకరోజు ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక బుద్ధుణ్ణి చూసి ఆయన తేజస్సుకు ఆకర్షితుడై మనస్ఫూర్తిగా నమస్కరించి పూజించాడు. ఓ! ఆ ఒక్క సత్కార్యం వల్ల ఆయన ఎందో జన్మలపాటు మంచి గతులలో, అంటే దేవతలుగా, మనుషులుగా పుడుతూ వచ్చారు. అంటే ఒక స్ఫూర్తిదాయకమైన క్షణం ఆయన భవిష్యత్తును మార్చేసింది. చివరికి ఆయన గౌతమ బుద్ధుని కాలంలో మనిషిగా పుట్టారు కదా. అవును. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నా సోర్సెస్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. ఆయన ఒక సోమరి కుటుంబంలో పుట్టారని ఉంది. ఇది నిజమేనా? క్రమశిక్షణ గురించి బోధించిన వ్యక్తి సోమరి కుటుంబం నుండి రావడమనేది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. నిజమే. తమే అథలో అత్యంత శక్తివంతమైన అంశం. ఆయన పుట్టింది మాతంగ కులంలో, ఒక సోమలి కుటుంబంలోనే. అంటే వారి జీవనశైలి బద్ధకంగా ఉండేదా? అవును, ఎలాంటి లక్ష్యాలు లేకుండా అలా ఉండేది. బహుశా అందుకే ఆయనకు సాకులు చెప్పడం, పనులను వాయిదా వేయడం అనే మానవ నైజంపై అంత లోతైన అవగాహన ఏర్పడి ఉండవచ్చు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ పెరిగారు కదా. అవును. ఒక సోమరి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా ఈ సాకులు చెప్పే ప్రలోభం ఆయనకు అందరికన్నా ఎక్కువగా తెలిసి ఉండాలి కదా. సరిగ్గా. బహుశా తన సొంత అనుభవం నుంచే ఈ శ్లోకాలు పుట్టాయేమో. తన పరిసరాలను ప్రశ్నించి దానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. సరిగ్గా అదే జరిగింది. యుక్త వయసు రాగానే ఆయన తన కుటుంబ పద్ధతులను, వారి జీవన శైలిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ, ఈ బద్ధకంలో అర్థం లేదని గ్రహించి సత్యాన్వేషణ కోసం బయల్దేరి గౌతమ బుద్ధుని దగ్గర సన్యాసం స్వీకరించారు. అక్కడ తీవ్రమైన సాధన చేసి అర్హత అంటే జ్ఞానోదయం పొందారు. అంతేకాదు, అతీంద్రియ శక్తులను కూడా సంపాదించారు. సరే, బుద్ధుడిని కలిసి జ్ఞానోదయం పొందాడు. అంతా బాగానే ఉంది. కాని ఆయన ప్రత్యేకంగా ఈ వాయిదా వేయడం అనే అంశంపై ఎందుకు దృష్టి పెట్టారు? ఆయన మొదటి శ్లోకంలో దీని గురించి ఏదైనా క్లూ ఉందేమో చూద్దాం. చెప్పండి. ఆయన ఇలా అంటారు: అతి శీతం, అతి ఉష్ణం, అతి సాయమిదం అహు. అంటే చాలా చలిగా ఉంది, చాలా వేడిగా ఉంది, చాలా చీకటి పడింది. ఈ మాటలు ఈరోజుకే మనకు అద్దం పట్టినట్టు లేవు? ఖచ్చితంగా. అందుకే ఈ శ్లోకాలు కాలాతీతమైనవి. దీని తర్వాత వచ్చే వాక్యం ఇంకా ముఖ్యం. ఏంటని? ఇతి విస్సటక్కమ్మంతే ఖణా అచ్చంతి మానవే. అంటే ఇలాంటి సాకులు చెబుతూ పనులను వదిలిపెట్టడం వల్ల మనుషులు సరైన సమయాన్ని, అంటే అవకాశాలను కోల్పోతారు. ఖణ అచ్చంతి మానవే అంటే అవకాశాలు మనల్ని దాటి వెళ్ళిపోతాయి. అవును. ఇక్కడ ఆయన చెప్పేది వాతావరణం గురించి కాదు, మన మానసిక స్థితి గురించి. ఈ చాలా చలిగా ఉంది, చాలా వేడిగా ఉంది జాబితాకు ఈరోజు మనం నాకు ఇంటర్నెట్ స్లోగా ఉంది, ఈ సిరీస్లో ఇంకొక ఎపిసోడ్ చూశాక మొదలు పెడతాను అని, లేదా నోటిఫికేషన్ వచ్చింది, ఒక్క నిమిషం చూసి వస్తాను, ఇవన్నీ జోడించవచ్చు. అవును. రూపం మారింది కాని సారమదే. నిజం. ఇక్కడ మాతంగపుత్త చెప్పేదేమిటంటే ఆ సాకు నిజమా అబద్ధమా అనేది ముఖ్యం కాదు, ఆ సాకును అడ్డుపెట్టుకుని మనం బాధ్యత నుండి తప్పుకుంటున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఆయన దృష్టిలో సాకులనేవి మన ఎదుగుదలకు, అవకాశాలకు అతిపెద్ద శత్రువులు. అవి మనల్ని కంఫర్ట్ జోన్లో బంధించే చిన్న చిన్న గొలుసులు. సరే, సమస్యను అద్భుతంగా చెప్పారు. మనందరం దీనికి కనెక్ట్ అవుతాం. మరి పరిష్కారమేంటి?
వాయిదా వేయడం ఒక సమస్య అని మనందరికీ తెలుసు. కాని దాన్ని దాటడమెలా? అవును. ఆయన తర్వాతి శ్లోకం ఒక మార్గాన్ని సూచిస్తున్నట్టుంది. ఎవరైతే చలిని, వేడిని, గడ్డిపోచ కంటే ఎక్కువగా భావించరో వారి సుఖం ఎప్పటికీ నశించదు. ఈ గడ్డిపోచ అనే రూపకం వినడానికి చాలా సింపుల్గా ఉంది, కాని చాలా లోతైనదిగా అనిపిస్తోంది. అవును. తినా భియో నమంజతి, గడ్డిపోచ కంటే ఎక్కువగా భావించరు. ఇక్కడే అసలైన మానసిక పరివర్తన ఉంది. అయితే చలిని, వేడిని గడ్డిపోచలా చూడమనడం వినడానికి బానే ఉంది, కాని ఆచరణలో ఇది సాధ్యమేనా? బయట 45 డిగ్రీలు ఎండ ఉంటే అది గడ్డిపోచ అనుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడం లాంటిది కాదా? అవునవును. అదే అసలైన ప్రశ్న. అవును, అదే నా ప్రశ్న కూడా. ఆయన వాస్తవికతను నిరాకరించమని చెబుతున్నారా? అద్భుతమైన ప్రశ్న. ఆయన వాస్తవికతను నిరాకరించమనడం లేదు. దాని పట్ల మన దృక్పథాన్ని మార్చుకోమంటున్నారు. దృక్పథాన్న? అవును. ఇది ఆధునిక మనస్తత్వశాస్త్రంలో మనం కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అని పిలిచేదానికి చాలా దగ్గరగా ఉంది. అంటే మనల్ని బాధించే విషయాన్ని ఒక పెద్ద సమస్యగా కాకుండా ఒక చిన్న సవాలుగా, అధిగమించగలిగే అడ్డంకిగా చూడటం. చలి ఉంది, వేడుంది, అది వాస్తవం. కాని అది నన్ను ఆపగలిగేంత పెద్దదా, లేక ఒక గడ్డిపోచలాంటిదా, దాన్ని దాటుకుని నేను ముందుకు వెళ్ళగలనా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంటే భౌతికమైన సౌకర్యం కన్నా మానసిక స్పష్టతకు, సంకల్పానికి ఎక్కువ విలువివ్వమని ఆయన ఉద్దేశం. ఇది చాలా ఆధునికంగా అనిపిస్తోంది. అవును. ఈ రోజుల్లో మనం డిజిటల్ డీటాక్స్ లాంటివి చేసేది కూడా ఇలాంటి మానసిక స్పష్టత కోసమే కదా, మనల్ని ప్రభావితం చేసే వాటిపై మన నియంత్రణను తిరిగి పొందడం. ఖచ్చితంగా. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన విధులను పురిసకిచ్ఛాని నిర్వర్తించడంపై దృష్టి పెడతాడో, ఈ చిన్న చిన్న అసౌకర్యాలు వాటంతటవే ప్రాముఖ్యతను కోల్పోతాయి. అప్పుడు లభించేది తాత్కాలిక సౌకర్యం కాదు, శాశ్వతమైన సుఖం. అవును. సో సుఖాన విహాయతి. ఆ సుఖం ఎప్పటికీ క్షీణించదు. ఎందుకంటే ఆ సుఖం బయటి పరిస్థితుల మీద ఆధారపడినేదు, అది మన అంతర్గత బలం నుండి వస్తుంది. ఈ అసౌకర్యాన్ని జయించినప్పుడు కలిగే ఆత్మగౌరవం, సంతృప్తి అలాంటివి. జ్ఞానోదయం పొందిన తర్వాత ఆయన కోసల దేశంలో కొంతమంది సోమరి ప్రజలను చూసి వారిని ఉద్దేశించే ఈ శ్లోకాలు చెప్పారని ఆధారం చెబుతోంది. అవును. అంటే ఆయన తన పూర్వ కుటుంబాన్ని గుర్తు చేసుకున్నారా? వారిలాగే ఇతరులు కూడా విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం చూసి బాధపడ్డారా? బహుశా ఆయన వారిలో తన గతాన్ని చూసి ఉండవచ్చు. వారు కూడా అవే సాకులు చెప్పే ఉచ్చులో చిక్కుకుపోయి జీవితాల్లోని అమూల్యమైన అవకాశాలను జారవిడుచుకోవడం గమనించారు. అందుకే వారికి దారి చూపించాలనుకున్నారు. అవును. వారికి దారి చూపించాలనే కరుణతో తన సొంత అనుభవం నుండి పుట్టిన ఈ జ్ఞానాన్ని వారికి బోధించారు. ఇది ఆయన వ్యక్తిగత కథతో ముడిపడి ఉంది. ఆయన కేవలం సిద్ధాంతం చెప్పడం లేదు, తాను జీవించిన సత్యాన్ని చెప్తున్నారు. కరెక్ట్. ఇది మనల్ని ఆయన చివరి అత్యంత శక్తివంతమైన శ్లోకానికి తీసుకొస్తుంది. వచనం 233 వైరాగ్య మార్గానికి ఒక బలమైన చిత్రాన్నిస్తుంది. దబ్బ, కుస, పోటకిల గడ్డి, ఉషీర, ముంజ మరియు రెల్లుగడ్డిని నా రొమ్ముతో నెట్టివేస్తూ నేను వైరాగ్యాన్ని పెంపొందించుకుంటాను. ఈ పదాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అసలు ఈ రకరకాల గడ్డి దేనికి ప్రతీకలు? భౌతికంగా చూస్తే అప్పట్లో అడవుల్లో ప్రయాణించే సన్యాసులకు ఇవన్నీ దారిలో అడ్డువచ్చే ముళ్లపొదలు, గడ్డి. అవును. కాని ప్రతీకాత్మకంగా ఇవి మన జీవితంలో ఎదురయ్యే చిన్న పెద్ద అడ్డంకులను, బంధాలను, అసౌకర్యాలను సూచిస్తాయి. కొన్ని గడ్డిపోచల్లా సులభంగా పక్కటు తోసేయగలిగేవి, కొన్ని ముళ్లలా గుచ్చుకునేవి, కొన్ని దట్టంగా అల్లుకుపోయి దారి కనపడకుండా చేసేవి. మరి రొమ్ముతో నెట్టివేయడం, ఉరసా పనుదిస్సామి, చేతులతో కాకుండా రొమ్ముతో నెట్టడం వెనుకున్న ఆంతర్యమేమిటి? అది చాలా బలమైన, దాదాపు హింసాత్మకంగా అనిపించే చర్య. అదే అందులోని అసలైన సందేశం. చేతులకో పక్కకు తోయడమంటే అది ఒక తాత్కాలిక చర్య. కాని రొమ్ముతో, అంటే మన ఛాతితో, మన గుండెతో, మన సంపూర్ణ శక్తితో, మన ఉనికితో ఆ అడ్డంకులను ఛేదించుకుంటూ ముందుకు సాగడం. ఇది దృఢమైన సంకల్పానికి, సంపూర్ణ నిబద్ధతకు చిహ్నం. ఇది నిష్క్రియాత్మకమైన సాధన కాదు. ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం మాత్రమే వైరాగ్యం కాదు. జీవితంలో ప్రతిరోజూ ఎదురయ్యే ఈ గడ్డిని, రెల్లును ధైర్యంగా, చురుకుగా ఎదుర్కొంటూ మన మానసిక ప్రశాంతత కోసం, అంటే వివేకం కోసం దారి చేసుకోవడమే అసలైన సాధన. అంటే మన లక్ష్యం వైపు వెళ్లే మార్గాన్ని మనమే శుభ్రం చేసుకోవాలి, అది పూర్తి నిబద్ధతతో. ఇది మళ్లీ ఆయన జీవితకథకు కనెక్ట్ అవుతోంది. నిజమే.
ఆయన తన కుటుంబమనే దట్టమైన పొదను తన సంకల్పంతో ఛేదించుకుని బయటకొచ్చారు. కాబట్టి ఈరోజు మనల్ని వెనక్కి లాగుతున్న గడ్డి, రెళ్ళు ఏమిటి? బహుశా మన ఫోన్ నుండి వచ్చే అనంతమైన నోటిఫికేషన్లు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లోని అంతులేని కంటెంట్, ఇతరులతో పోల్చుకునే అనవసరపు అలవాటు, ఇవన్నీ మన ఏకాగ్రతను, శాంతిని దెబ్బతీసే ఆధునిక పొదలే కదా. నిస్సందేహంగా. ఆయన చెప్పిన వివేకం అంటే కేవలం ఏకాంతం కాదు, అది మానసిక స్పష్టత, ఏది ముఖ్యం ఏది కాదు అని తెలుసుకోగలిగే విచక్షణ. ఆ స్పష్టతను పొందాలంటే మన ఏకాగ్రతను దొంగిలించే ఈ ఆధునిక అడ్డంకులను మనం కూడా అంతే దృఢ సంకల్పంతో రొమ్ముతో నెట్టివెయ్యాలి. అంటే వాటిని మన జీవితం నుండి చురుకుగా తొలగించుకోవాలి. ఫోన్ను పక్కన పెట్టడం, అనవసరమైన యాప్స్ డిలీట్ చేయడం, ఒక సమయంలో ఒకే పని మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ ఆ ప్రక్రియలో భాగమే. అద్భుతం! ఈరోజు మనం మాతంగపుత్త కథ నుండి నేర్చుకున్నది కేవలం వాయిదా వేయొద్దు అని మాత్రమే కాదు, మన జీవితాన్ని మనమే ఎలా చెక్కించుకోవాలో నేర్చుకున్నాం. ఆయన ఒక రకంగా 3 దశల ప్రణాళికను మనకు అందించారు. అవును. మన సాకులను నిజాయితీగా గుర్తించడం. చాలా వేడిగా ఉంది అనేది ఒక వాస్తవం కావచ్చు, కాని అది ఒక సాకుగా మారుతోందా అని ప్రశ్నించుకోవడం. అసౌకర్యం పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవడం. దాన్ని ఒక శత్రువుగా, ఆగిపోవడానికి ఒక కారణంగా కాకుండా ఒక గడ్డిపోచలా మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఒక అవకాశంగా చూడటం. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, మన మానసిక స్పష్టతకు అడ్డువచ్చే ప్రతి చిన్న పెద్ద ఆటంకాన్ని చురుకుగా నిబద్ధతతో తొలగించుకోవడం. ఆ గడ్డీని, రెల్లును మన సంకల్పశక్తితో ఛేదించుకుంటూ ముందుకు సాగడం. అవును. ఈ మూడింటి ద్వారా తాత్కాలిక సౌకర్యాన్ని కాకుండా శాశ్వతమైన సంతృప్తిని, సుఖాన్ని పొందవచ్చని మాతంగపుత్త బోధన సారాంశం. చివరిగా ఒక్క విషయం, సుఖమనేది సౌకర్యాలలో వెతకడంలో లేదు. అది వాయిదా వేయకుండా చేయాల్సిన పనిని సరైన సమయంలో చేయడంలో ఉంది. అసౌకర్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడంలోనే నిజమైన నిరంతరమైన ఆనందం దాగి ఉంది. ఆయన లక్ష్యం గడ్డి లేని మార్గం కాదు, గడ్డిని తొలగించగల బలాన్ని సంపాదించడం. ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. మాతంగపుత్త తన వైరాగ్యం కోసం, తన ఏకాగ్రత కోసం భౌతికమైన గడ్డిని, రెల్లును తన రొమ్ముతో నెట్టివేశాడు. మరి నేటి ఈ డిజిటల్ ప్రపంచంలో మన గడ్డి మరియు రెల్లు ఏమిటి? మన ఏకాగ్రతకు, మన అంతర్గత శాంతికి అడ్డుపడే ఆ చిన్న చిన్న నిరంతరమైన అడ్డంకులు, డిజిటల్ సౌకర్యాలు ఏవి? వాటిని కేవలం చేత్తో పక్కకు తోస్తున్నామా, లేక మాతంగపుత్తలా మన పూర్తి సంకల్పంతో, రొమ్ముతో నెట్టివేయడానికి సిద్ధంగా ఉన్నామా? దీని గురించి ఆలోచించండి.